చిన్న రొయ్య ఎక్కడ దొరకదు. టూ బాయిల్ అయిపోయింది అనమాట, పీస్ లా లేదు. They regularly come to this place. This is the first time where I like the veg. We did not like it that much. Pineapple kesari was extraordinary. Kadai mushroom curry, which is the highlight of all. హాయ్ అండి, ఇది మన బిసిబిసి హైటెక్ సిటీ లొకేషన్. ఇది మాకు చాలా స్పెషల్ ప్లేస్ అండి. బికాస్ బిసిబిసి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇక్కడ మేము ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం. కస్టమర్తో మాట్లాడడం దగ్గర నుంచి ఎంప్లాయీతో ఎలా ఉండాలి, ఎలా ఫుడ్ సర్వ్ చేయాలి, రెసిపీస్ ఫైనల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి మేము ఈ లొకేషన్ నుంచే నేర్చుకున్నాము. ఈ లొకేషన్ చిన్నదవడం వల్ల కొంచెం వెయిటింగ్ టైం ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చే మ్యాక్సిమం కస్టమర్స్కి బిసిబిసికి ఒక పర్సనల్ బాండింగ్ ఉంది. లాస్ట్ 2 years నుంచి వచ్చే మన రిపీటెడ్ కస్టమర్స్ కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఒక పర్సనల్ బాండింగ్ అనేది ఉంటుంది ఈ లొకేషన్తో. ఎవరైతే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అవ్వడం జరిగింది. వాళ్ళకి కాల్ చేసి కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. బిసిబిసికి వచ్చి ఫుడ్ తిన్న వాళ్ళని 85% వరకు మేము సాటిస్ఫై చేయగలుగుతున్నాము. రిమైనింగ్ 10-15% లైక్ వెయిటింగ్ టైం ఎక్కువ అవడం వల్ల కానీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మేము రీచ్ అవ్వలేకపోవడం వల్ల కానీ, ఫుడ్ లేట్ అవ్వడం వల్ల కానీ ఫ్రస్ట్రేట్ అయ్యి గూగుల్లో రివ్యూస్ రాయడం అనేది జరుగుతుంది. వీఆర్ రియల్లీ సారీ అండి, మీకు ఎక్స్పెక్టేషన్స్కి మేము రీచ్ అవ్వలేకపోయాము. బట్ డెఫినెట్లీ ఇంకొకసారి ట్రై చేయండి. వీ మేక్ షూర్ టు చేంజ్ యువర్ ఒపీనియన్. ఫుడ్ చాలా బాగుంది. అంతా హాస్పిటాలిటీ అన్నీ బాగున్నాయి. చాలా పలావ్స్ బాగున్నాయి, స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రాన్స్ లైక్ హైదరాబాద్లో ఈ చిన్న రొయ్య ఎక్కడ దొరకదు, మనకి బిసిబిసిలో ఇచ్చారు. బాగుంది. అది చికెన్ ఫ్రై పీస్ ఒకటి ఆర్డర్ చేసాం, బట్ కాకపోతే అది కొంచెం సరిగ్గా కుక్ అవ్వలేదు. సో అది ఒకటే బాగాలేదు, మిగతా అన్నీ బాగుంది. చిక్మంగళూరు చికెన్ పలావ్ చాలా బాగుంది. నాన్ వెజ్ ట్రై చేసినాం, లైక్ చికెన్, మటన్, ఫిష్ 3 ట్రై చేసినాం. నాకు మటన్ చాలా బాగా నచ్చింది. అంటే లైక్ ప్రాపర్గా కుక్ అయ్యి చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది మటన్. ఫిష్ కూడా నాకు ఎక్కడ అది ప్రాపర్గా క్లీన్ చేయలేదు, అలా ఏమనిపించలేదు. ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది. చికెన్ విషయానికి వచ్చేసరికి నాటుకోడి, అది కూడా మంచిగా కుక్ అయ్యి ప్రాపర్గా ఉంది. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ షుడ్ ట్రై దిస్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ట్రై చేస్తే యూ కెన్ ఫీల్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. గోంగూర మటన్ పలావ్ తిన్నా నేను. సో రైస్ ఓకే, బట్ పైన ఏదైతే స్టఫ్ వచ్చిందో అది ముక్క మరీ లైక్ టూ బాయిల్ అయిపోయింది అనమాట, పీస్ లా లేదు. అండ్ అందులో సాల్ట్ సరిపోలేదు. నేను ఎక్స్ట్రా సాల్ట్ విడిగా అడిగి వేసుకున్నా. బేసికలీ నేను ఒకటే తిన్న ఐటమ్, మిగతావి లేట్గా వచ్చా అనమాట, మిగతావి నేను తినలేదు. So my favorite over here is Chikmagalur Kodi Pulao. So that is a must try dish over here. So for that I regularly come to this place. ఇక్కడ నుంచి డైలీ 1500 మెంబర్స్ క్యాటరింగ్ చేసి ఆఫ్టర్నూన్ 12 నుంచి రెస్టారెంట్ ఆపరేట్ కూడా చేసాము. రేపు పొద్దున 4th లొకేషన్ ఓపెన్ చేసినా మేము ప్రతి ఎంప్లాయీకి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తాము. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మేము ఎక్కడ స్టార్ట్ చేసాము, బిసిబిసి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అని తెలియాలి. ఫుడ్ అది చాలా బాగుంది. మీల్స్ లో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వంకాయ కూర అండ్ పులిహార ఆర్ వెరీ గుడ్. అండ్ పలావ్ అండ్ పైనాపిల్ కేసర్ ఆర్ వెరీ వెరీ నైస్. Basically I'm a non-veg person, but this is the first time where I like the veg. So food అయితే చాలా బాగుంది. Especially I like pulihora and pineapple kesar. Yeah, the food is good. And the food was nice actually. It had right amount of spices in it, and the taste was good as well overall. But coming to prawns, it was a little bit soggy, so we did not like it that much. Other than that, all other dishes were good. ఫుడ్ చాలా బాగుంది అండ్ లైక్ అథెంటిక్ ఫ్లేవర్ ఉంది. మసాలా చాలా బాగుంది, యూనిక్ మసాలా టైప్ అండ్ స్పైసీగా ఉంది కొంచెం. అండ్ ఓవరాల్ పులావ్స్ ఆర్ సో గుడ్. ఈవెన్ స్టార్టర్ ఇస్ ఆల్సో ఫైన్. క్రిస్పీ కార్న్ స్టార్టర్ అండ్ ప్రాన్స్ పలావ్. హాయ్, దిస్ ఇస్ పావని. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి బిసిబిసి. ద ఫుడ్ వాజ్ వెరీ గుడ్ అండ్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ బెస్ట్ యాజ్ ఇట్ ఇస్. అండ్ కమింగ్ టు డెజర్ట్స్, pineapple kesari was extraordinary. Overall, it's a very good experience. Once again, we request everyone to come with less or no expectations అండి. బికాస్ వీడియోస్ అవి చూసి మేమేదో హైప్ ఇస్తున్నాము అని అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ షోయింగ్ వాట్ ఎవర్ వీ డూయింగ్ అండి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, వీఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్.
అసలు రెస్టారెంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి వీఆర్ టేకింగ్ ద లైవ్ ఫీడ్బ్యాక్స్. అవి తీసుకొని మేమేంటి, మా దగ్గర ఎలా ఉంటుంది ఫుడ్, ఎవరెవరికి నచ్చుతుంది, ఎవరెవరికి నచ్చట్లేదు అనేది కూడా మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ కమ్ విత్ ద లెస్ ఎక్స్పెక్టేషన్స్. వీఆర్ సర్వింగ్ వెరీ సింపుల్ ఫుడ్, హోమ్ స్టైల్ ఫుడ్. Food is really good and like perfect. Food is really good and I have never had this curry and pulao is very well cooked. And I know that this place has many fans and now I know the reason why. ఆల్రెడీ యూట్యూబ్లో చూసి థాలీ బాగుందంటేనే నేను విజిట్ చేశాను. సో అనుకున్న విధంగానే థాలీ అయితే బాగుంది. అన్ని వెరైటీస్, టేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫుడ్ ఓకేనండి. బిర్యానీ కొంచెం టైం అయిపోయింది అనుకుంటే కొంచెం ఇదైంది. మటన్ అది బాగానే ఉంది. మటన్ ఈజ్ గుడ్, ఫిష్ ఈజ్ ఆల్సో గుడ్ అండ్ రైతా ఆల్సో గుడ్. ఓవరాల్ ఓకే గుడ్. యాక్చువల్గా నేను చాలా చోట్ల రెస్టారెంట్లో తిన్నా. కుకట్పల్లి, జేఎన్2 ఇటు సైడ్ చాలా ట్రై చేసిన. యాక్చువల్గా ఫస్ట్ టైం మా ఫ్రెండ్ చాలా ఇయర్స్ తర్వాత మాల్దీవ్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సో నైట్ ఇట్లా ర్యాండమ్గా ఒకటి చూద్దామని చెప్పేసి ఇటు సైడ్ రెస్టారెంట్కి వచ్చా. సో ఇక్కడ చాలా బాగుంది కంపేర్ టు జేఎన్2 అటు సైడ్. చాలా రీల్స్లో చూసి చాలా టైమ్స్ ట్రై చేసిన, కానీ ఇది ఎప్పుడు చూడలే. సో ర్యాండమ్గా పిక్ చేసుకొని ఇటు సైడ్ చూసి వచ్చాను. సో బాగుంది, ఎవ్రీ వన్ కెన్ ట్రై. చికెన్ ఫ్రై తీసుకున్నాము. చికెన్ ఫ్రై చాలా బాగుంది. థాలీ కూడా ఓకే, కానీ బట్ ఫ్లేవర్స్ ఏవైతే కర్రీస్ ఉన్నాయో అట్లా ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అయితే బాగుంటుంది అనిపించింది. మ్యాంగో డాల్ అయితే ఎక్సలెంట్. చికెన్ ఫ్రై ఆల్సో ఈజ్ గుడ్. ఓవరాల్గా సాటిస్ఫైడ్. So we were coming here since 4-5 days, but we couldn't get a seat here. So luckily we got it here today, and we had our thalis today. And the curd is actually rice. She's having her lunch right now. They both took gongura mutton. That was really delicious. And I thought the chicken curry was very nice, but I didn't like the fish one. So that was okay. Apart from this, everything was nice.